బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెసేజింగ్ యాప్ వాట్సాప్ లక్షలాది మంది భారతీయుల ఖాతాలపై వేటేస్తుంది. ఐటీ నిబంధనలు 2021ని అనుసరించి యూజర్ సేఫ్టీలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 29 మధ్య ఏకంగా 76,28,000 ఖాతాలను బ్యాన్ చేసినట్లు వివరించింది. వాటిలో 14,20,000 ఖాతాలను యూజర్ల ఫిర్యాదు ముందే బ్యాన్ చేసినట్లు తెలిపింది. దేశంలో 50 కోట్ల మంది వాట్సాప్ వినియోగదారులు ఉండగా ఖాతాల దుర్వినియోగంపై ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ఒక్క ఫిబ్రవరి నెలలోనే ఏకంగా 16,618 ఫిర్యాదులు అందినట్టు వాట్సాప్ తెలిపింది. అయితే వీటిలో 22 ఫిర్యాదులపైనే చర్యలు తీసుకున్నట్టు పేర్కొంది. అంతకుముందు జనవరి నెలలోనూ వాట్సాప్ 67.28 లక్షల ఖాతాలు నిషేధించింది. వీటిలో 13.58 లక్షల ఖాతాలను యూజర్ల నుంచి ఫిర్యాదులు రాకముందే నిషేధించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెసేజింగ్ యాప్ వాట్సాప్ లక్షలాది మంది భారతీయుల ఖాతాలపై వేటేస్తుంది. ఐటీ నిబంధనలు 2021 అనుసరించి యూజర్ సేఫ్టీలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 29 మధ్య ఏకంగా 76,28,000 ఖాతాలను బ్యాన్ చేస్తున్నట్లు వివరించింది. వాటిలో 14,24,000 ఖాతాలను యూజర్ల ఫిర్యాదుకు ముందే బ్యాన్ చేసినట్లు తెలిపింది. దేశంలో 50 కోట్ల మంది వాట్సాప్ వినియోగదారులు ఉండగా ఖాతాల దుర్వినియోగంపై ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ఒక్క ఫిబ్రవరి నెలలోనే ఏకంగా 16,618 ఫిర్యాదులు అందినట్లు వాట్సాప్ తెలిపింది. అయితే వీటిలో 22 ఫిర్యాదులపైనే చర్యలు తీసుకున్నట్టు పేర్కొంది. అంతకుముందు జనవరి నెలలోనూ వాట్సాప్ 67.28 లక్షల ఖాతాలను నిషేధించింది. వీటిలో 13.58 లక్షల ఖాతాలను యూజర్ల నుంచి ఫిర్యాదులు రాకముందే నిషేధించింది.